ఎంత కష్టమైనా ఎన్నిసార్లైనా సంఘంలోని వారిని కలిసి సంఘంలోని పిల్లలను చదువు వైపు వారి దృష్టి మళ్లించాలని, వారి బంగారు భవిష్యత్తుకు చదువే సరైన దారి అని వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరచాలి. అదే జాషి ఫౌండేషన్ వారి ధ్యేయం. అందుకే ఫౌండేషన్ వారు వారి మధ్యకు బయలుదేరారు. ఎంత దూరమైనా పిచ్చుకంపల మధ్య బురద రోడ్లలో వారి దగ్గరికి చేరి వారి యొక్క పరిస్థితిని గమనించి చదువు యొక్క గొప్పతనం తెలియజేయటం కోసం జాషి ఫౌండేషన్ వారు నడుము బిగించారు. మసీదు మాన్యం కోటప్ప నగర్ల మధ్య ఉన్న సంఘాన్ని జాషి ఫౌండేషన్ వారు కలవటము, అక్కడున్న పెద్దలకు పిల్లలకు చదువు యొక్క అవసరత, చదువు వలన మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియపరిచినాము. ఆ వీడియో జాషి ఫౌండేషన్ వారు విడుదల చేసినారు, మీ అందరూ చూసినారు. దాని యొక్క కొనసాగింపే ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ప్లీజ్ వాచ్ ది వీడియో. మొట్టమొదటగా అక్కడ ఉన్న పరిస్థితులను గమనించాము. వారి ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి మారాలంటే విద్య వారికి చాలా అవసరమని తెలియపరిచాము. సుమారు 4-5 పర్యాయములు వారితో మాట్లాడటం జరిగింది. పిల్లలను దగ్గరగా ఉన్న బడులకు పంపిస్తామని, కొందరు పిల్లలు చదువుకుంటున్నారని తెలియపరిచినారు. మొదటి విడతగా స్కూల్స్కు వెళ్ళి చదువుకుంటామన్న పిల్లలను కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారికి నూతన వస్త్రములను బహుకరించాము. పిల్లలు పెద్దలు చాలా సంతోషంగా మాతో గడిపారు. చిన్నగా చదువు యొక్క గొప్పతనం గురించి వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరిచాము. చాలా ఆసక్తిగా విషయాలన్నీ ఆలకించారు. జాషి ఫౌండేషన్ వారికి ఎంతో సంతోషము కలిగింది. మరి ఒకసారి వచ్చి పెద్దవారికి దుప్పట్లు బట్టలు బహుకరిస్తామని తెలియపరిచినాము. మే నెలాఖరులో జూన్ మొదటి వారము మంచి ఎండల్లో ఫౌండేషన్ వారు 4-5 సార్లు వారిని కలవటం జరిగింది. మన చుట్టూ ఉన్న ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయమని జాషి ఫౌండేషన్ వారి విన్నపము. 100 మందికి సహాయం చేయలేము, కానీ ఒకరికి చేయగలము. నమస్తే, జాషి ఫౌండేషన్.